హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని బాగున్నానండి. ఇవాళ ఇంట్లో వాళ్ళ కోరిక మేరకు నేను వెజ్ పులావ్ చేస్తున్నాను. సో కుక్కర్ పెట్టేసుకున్నాను, తగినంత నూనె వేసుకున్నాను, నెయ్యి వేసుకున్నాను. ఇప్పుడు మసాలా దినుసులు అన్నీ వేసేస్తున్నాను. లవంగం, దాల్చిన చెక్క, ఇలాచీ వేసేసాను. అవి ఒకసారి వేగుతూ ఉండాలండి. 1 మినిట్ అండి. నేను చక్రం తెచ్చుకోలేదు, తెచ్చుకొని వస్తాను. చూసారు కదండి, ఇవన్నీ బాగా వేగుతున్నాయి. లవంగం, దాల్చిన చెక్క, అలాగే ఇలాచీ వేసేసాను. ఇప్పుడు బిర్యానీ ఆకులు వేసేస్తాను. బిర్యానీ ఆకు వేస్తేనే బాగుంటుంది. సో బిర్యానీ ఆకు అనేది కంపల్సరీ వేయండి. అందరికీ తెలుసు, తెలియదని కాదు. సో ఇవి ఒక్కసారి ఈ లవంగం, దాల్చిన చెక్క అనేది బాగా వేగిపోవాలి. ఈ టైంలో పచ్చిమిరపకాయలు వేసేసుకుంటాను నేను. కొన్ని పచ్చిమిరపకాయలు, మనం గరం మసాలా కూడా వేస్తాం కాబట్టి చూసుకుని పచ్చిమిరపకాయలు వేసుకోండి. మీ కారాన్ని బట్టి మీకు ఎంత స్పైసీనెస్ కావాలో అంతా వేసుకోండి. తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి, ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి. ఇవి ఒక్కసారి వేగాలి. ఇవి ఒక్కసారి వేగిపోయాయి కదండి. ఇప్పుడు నేను ఉల్లిపాయలు వేసేస్తాను. సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసేసుకోవాలండి. మీరు ఎన్ని తరిగి పెట్టుకున్నారో అన్ని ఉల్లిపాయలు వేసేసుకుని ఇలా కలిపేసుకోవాలి. ఇవి బాగా వేగాక కానీ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడానికి లేదు. సో ఇవి బాగా వేగనిద్దామండి. వేగాక మీకు మళ్ళీ చూపిస్తాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. బాగా వేగిపోయాయి ఉల్లిపాయలు అనేవి ఎంత వేగితే అంత బాగుంటుంది. సో నేను మా ఇంట్లో చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను. చాలా చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది దానికి. సో ఇది సరిపోతుంది. దీన్ని ఇలాగా పూర్తిగా కలిపేసుకోవాలి. ఈ పచ్చివాసన పోయే వరకు ఈ ఉల్లిపాయలు దాంతో మనం ఇలా వేయిస్తూనే ఉండాలి. సో ఇది పచ్చివాసన పోయే వరకు వెయిట్ చేద్దామండి. సో నేను ఇది కూడా బాగా వేగిపోయింది. నేను ఎక్కువ ఆర్భాటంగా అన్నీ మన ఇంట్లో ఉన్న వెజిటబుల్స్తోనే చేస్తున్నాను తప్ప అన్నీ కావాలి వెళ్ళిపోయి తెచ్చేసుకుని పరిగెట్టేసేటంత కాకుండా నేను ఉల్లిపాయలు, టమాటోలు, క్యారెట్, ఆలు వేస్తున్నాను. సో ఇవి కూడా బాగా వేసేయాలి. అలాగే క్యారెట్ కూడా ఇంకా లైన్ బై లైన్ వేసేసుకోవాలి. క్యారెట్ వేసేసుకోవాలి. అలాగే బంగాళదుంపలు పెద్ద పెద్ద ముక్కలుగా తరుక్కోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కాకుండా పెద్ద పెద్ద ముక్కలుగా తరుక్కుని అవి కూడా వేగిపోయేటట్టు చేయాలి. అవి ఒకసారి వేయించాలన్నమాట. మనం ఈ మసాలాలో బాగా వేగాలి. మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్లో, ఈ లవంగం దాంట్లో మనం వేసిన ఈ వీటితో అన్నిటితో పాటు బాగా వేగాలి. అప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఇది బాగా వేయించుకోండి. అంటే మగ్గక్కర్లేదు, బస్ట్ కొంచెం ఆ మసాలా అనేది వీటికి పట్టాలన్నమాట. ఒక 2 మినిట్స్ ఉంటే చాలు. చూసారు కదండి, బాగా వేగిపోయే ఈ టైంలోనే కొంచెం లాస్ట్లో ఎలాగో వేస్తాం, ఇప్పుడు మాత్రం కొంచెం పుదీనా వేసేసుకోండి. అలాగే తగినంత ఉప్పు ఇంకొంచెం పడుతుందండి. నేను కేజీ కన్నా ఎక్కువ తీసుకున్నాను కాబట్టి ఇంకొంచెం పడుతుంది. సో మళ్ళీ చూసుకోక్కర్లేకుండా వేసేసినాను. అలాగే కొంచెం కారం వేసినాను, పులావ్ కదా, కొంచెం కారం వేసినాను. అలాగే గరం మసాలా వేసినాను. మనం ఇలాగో లవంగా, అలాగే నేను చేసిన గరం మసాలా అండి ఇది, అది కూడా వేసేసి పూర్తిగా ఇలాగా కలిపేసుకోవాలి. పూర్తిగా ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు నేను బియ్యం వేసేస్తానండి. 1 నిమిషం బియ్యం వేసాక మీకు చూపిస్తాను. చూసారు కదండి, నేను బియ్యం వేసేసుకున్నాను. చక్కగా కింద నుంచి పైకి, పైనుంచి కిందకి కలిపేసుకోవాలి. మనం వేసిన మసాలాలు కానీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా కానీ, మనం వేసిన గరం మసాలాలు కానీ, వెజిటబుల్స్ కానీ అన్నీ, లవంగం, దాల్చిన చెక్క ఏమేమి వేసామో అదంతా పూర్తిగా కలిసిపోయేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ మనం కలపలేము కదా, నేను కుక్కర్లో పెట్టేస్తున్నాను కాబట్టి. సో ఇప్పుడు ఇలా పూర్తిగా కలిపేసేసుకుని తగినన్ని, నేను చెప్పాను కదండి కేజీ కన్నా ఎక్కువ తీసుకున్నానని. సో దానికి తగినన్ని నీళ్ళు నేను పోసేసుకుంటున్నాను. మీరు ఎన్ని తీసుకుంటారో దానికి తగినన్ని మీరు పోసేసుకుని దీన్ని ఇలా పూర్తిగా కింద నుంచి అంత ఎక్కడ అడుగంటుకు లేదు కదా, కానీ అడుగంటుక పోయినా సరే కింద నుంచి బాగా ఇలాగా కలిపేసుకోవాలి. చాలా చాలా బాగుంటుంది. మీకు అందరికీ తెలుసు, వెజ్ పులావ్ చాలా బాగుంటుంది. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే నేను నెయ్యి మాత్రం కంపల్సరీ లాస్ట్లో వేయండి. ఎంత నెయ్యి వేస్తే అంత బాగుంటుంది. లాస్ట్లో వేస్తేనే బాగుంటుంది. మొదటి కూడా నేను వేసాను, బట్ లాస్ట్లో కూడా కొంచెం వేయాలి, అప్పుడే బాగుంటుంది. సో లాస్ట్లో మళ్ళీ
పుదీనా, అలాగే ఫ్రెష్ కొత్తిమీర. చాలా చాలా టేస్టీగా ఉండే వెజ్ పులావ్ మీకు రెడీ అయిపోతుంది. ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది. దీన్ని ఇలా పూర్తిగా ఇలా కలిపేసుకోవాలి. మూత పెట్టేసుకోవడమేనండి, అయిపోతుంది చక్కగా. వెజ్ పులావ్ మీకు రెడీ అయిపోతుంది. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది బాగా తయారయ్యాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి ఎంత బాగా అయిపోయిందో. ఎప్పుడైనా సరే ఈ కాడతో మనం కలుపుకోవాలి. స్టార్టింగ్ దాంతో కాకుండా కాడతో కలుపుకోవాలి. చూసారు కదా వెజ్ పులావ్ ఎంత బాగా వచ్చిందో. నేను ఇలా మీకు చూపించాను, ప్రొసీజర్ అంతా చూపించాను. చాలా చాలా టెంప్టింగ్గా ఉంటుంది. లోపల నుంచి మనం కలపాలి. సో క్యారెట్స్, ఆ టమాటోస్ అన్నీ వస్తాయి. మీకు ఆవిరి వస్తుంది, కొంచెం బ్లర్ అవ్వచ్చు, బట్ వేడివేడిగా చూపిస్తేనే మీరు టెంప్ట్ అవుతారు కాబట్టి చూపిస్తున్నాను. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. దీనికి తగిన రైతా చేసేసాను. అది కూడా నేను మీకు షార్ట్లో పంపిస్తాను, తప్పకుండా చూడండి. ఎంత బాగుంటుందంటే చక్కగా వేడివేడిగా మీరు ఆ రైతా నంచుకుని హాట్ చిప్స్ తెచ్చుకుని అలా నంచుకుని తింటే మాత్రం చాలా బాగుంటుంది. చూసారా బ్లర్ వచ్చేసింది. నేను ఇంకా కదపను, కదిపితే మీకు మాత్రం కనబడదు. సో ఇలా చేసేసుకోండి. ఎక్కువ బంగాళదుంపలు చక్కగా పెద్ద పెద్ద వేసుకుని, అలాగే క్యారెట్ కూడా ఎక్కువ వేసుకుని. చూసారు కదా ఎంత బాగుందో. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నెయ్యి వేయడం మాత్రం మర్చిపోద్దు. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. బాయ్ అండి.